హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ అలసందలు టమాటా కూర అండి. ఇది రోటీల్లోకి పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. దీనికి ప్రాసెస్ చూద్దాము. ముందుగా అలసందలను ముందు రోజు రాత్రంతా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అవి 10 గంటలు అయిన తర్వాత 2-3 సార్లు కడుక్కొని కుక్కర్లో తగినన్ని నీళ్లు పోసుకొని 7-8 విజిల్స్ వచ్చిందాకా ఉడకపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి వేడైన తర్వాత పోపు గింజలు, జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత 7-8 చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, టమాటా ముక్కలు, 3-4 వెల్లుల్లి, పొట్టు వలిచిన వెల్లుల్లి రేఖలు, పసుపు, కొంచెం ఇంగువ. ఈ ముక్కలకు సరిపడా కొంచెమే ఉప్పు వేసానండి తొందరగా మగ్గటానికి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి ముక్కలు. ఈ ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఉడకపెట్టుకున్న అలసందలు నీళ్లతో సహా పోసుకోవాలి. అవి పారబోయకూడదండి, వాటిలో చాలా పోషకాలు ఉంటాయి. పోసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అలసందలకు సరిపడా కూడా ఉప్పు వేసుకుందాము. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి మంచిగా. అంతేనండి, అలసందలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రోటీల్లోకి పుల్కాల్లోకి చాలా బాగుంటుంది దీని టేస్ట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.